కమింగ్ టు యువర్ కెరియర్ గురించి మాట్లాడితే ఫైట్ మాస్టర్స్ గా, స్టంట్ కొరియోగ్రాఫర్స్ గా మీరు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అతి తక్కువ టైంలోనే ప్రత్యేకంగా మీకంటూ ఒక గుర్తింపుని మీరు సంపాదించుకున్నారు. పెద్ద పెద్ద స్టార్ హీరోస్తో మీరు వర్క్ చేశారు అండ్ అన్ని బ్లాక్ బస్టర్స్, 6 times నంది అవార్డు గెలుచుకున్నారంటే సామాన్యమైన విషయం కాదు. ఈ నేపథ్యంలో ఒక్కొక్క హీరోకి ఒక్కొక్క లాంటి ఫైట్ ఇవ్వాలి అన్నది మీరే కదా సొంతంగా కంపోజ్ చేసుకుంటారు. అసలు ఆ థాట్ మీకు ఎట్లా తెలుస్తుందండి? ఈ హీరో మేనరిజం ఇది, మనం ఇలా ఫైట్ చేయాలి, ఇలా చూపించాలి, ఇలా చూపించాలి. ఆ చిన్న హీరో దగ్గర నుంచి స్టార్ హీరో వరకు అందరినీ ఒకేలా చూసే మెంటాలిటీ మీది. హౌ డస్ దట్ బ్యాలెన్స్ అంటున్నా నేను. అంటే ఒక్కొక్క మనిషికి ఒక బాడీ లాంగ్వేజ్ ఉంటుందమ్మా. చిరంజీవి అన్నకి ఒక బాడీ లాంగ్వేజ్, బాలయ్య బాబు ఒక బాడీ లాంగ్వేజ్, రజనీకాంత్ గారు ఒక బాడీ లాంగ్వేజ్. ఇట్లాంటి అంటే వాళ్ళు ఒక బాడీ లాంగ్వేజ్ పెట్టుకొని వాళ్ళు స్టార్స్ అయ్యారు. అర్థమైందా? ఒక్కొక్క డైలాగ్ మళ్ళీ ఒకడు కొంచెం కామెడీ పంచింగ్స్, అట్లా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆర్టిస్టులు వాళ్ళు వచ్చినప్పుడు మనం ఏం చేసామంటే, వాళ్ళు ఆడియన్స్ ఒక బాలయ్య బాబు అనేది ఏం ఎక్స్పెక్టేషన్ చేస్తున్నారు, ఒక చిరంజీవి అంటే ఏం ఎక్స్పెక్టేషన్ చేస్తారు, ఒక రజనీకాంత్ అంటే ఏం చేస్తున్నారు, ఒక యంగ్ హీరోస్ రామ్ చరణ్ అంటే ఎలా ఉంటారు, ఒక ప్రభాస్ అంటే ఎలా ఉంటారు, ఎట్లా అన్ని ఆడియన్స్ని ప్రభాస్ అంటే ఒక కట్అవుట్ ఏంటి, ఆ కట్అవుట్ కొడితే ఎలా ఉంటుంది, ఇట్లాంటి డిఫరెంట్గా ఆ బాడీని, ఆ పోస్చర్స్ని చూసుకొని మనం కొంచెం డీప్గా మనం వెళ్ళగలిగితే మనలోని థాట్ అదే క్రియేట్ అవుతుంది అనేది అనిపిస్తుంది మాకు. ఇంకోటి తల్లి యాక్చువల్ ఏంటంటే దీంట్లో మా గొప్పతనం కాదు, కానీ మన యాక్చువల్ ప్రేక్షకులు దేవుళ్ళందరికీ పిల్లలు కదా చెప్పాల్సిందంటే, గురి పెట్టిన వాడే గురువు అంటారు. ఇక్కడ పెద్దవాడు చిన్నవాడు అని కాదు, కాన్సన్ట్రేషన్ కానీ కరెక్ట్గా చేస్తే నువ్వు ఏం చేయలేదని నేచర్ త్రో చేస్తుంది లోపల నుంచే. అంటే అది ఎట్లంటే నిష్కమక లేకుండా, అంటే శరణాగతి అయ్యి మనం ఓపెన్ తోటి ఉండే పని అంటే లోపల నుంచి నువ్వు ఏం చేయాలనేది నేచరే త్రో చేస్తుంది అనేది మాకు తెలిసిన ఒక సత్యం. కాబట్టి ఆ సిచ్యువేషన్కి వెళ్ళినప్పుడు మన శరణాగతి అయ్యి మనస్ఫూర్తి ఇక్కడ దీనికి ప్రజెంటేషన్ చేయాలి జనానికి అనేది ఒక ఆ నిర్మల స్థితిలో ఉండంటే ఆటోమేటిక్గా నీకు ఆ క్రియేట్ వస్తుంది అనేది మేము చెప్తున్నాం. మీరు ఎప్పుడన్నా ఈ పర్టికులర్ హీరోకి ఈ బాడీ లాంగ్వేజ్, ఈ ఫైట్ వర్కౌట్ అవుతుంది అని మీరు ఆలోచించి ఫ్రేమ్ చేసుకొని సెట్ మీదకి వెళ్ళిన తర్వాత ఆ పర్టిక్యులర్ హీరో ఇలా కాదండి కొంచెం మార్చండి అని పద్ధతిగా మీకు చెప్పి కన్విన్స్ చేసి ఆయన కోసం ఆయనని నొప్పించకుండా మీరు కొంచెం కాంప్రమైజ్ అయిన సందర్భాలు ఏమన్నా ఉన్నాయా? ఎందుకంటే ప్రతిసారి మనం చెప్పింది అవతల వ్యక్తికి నచ్చాలి అని రూల్ ఉండదు కదా. ఇంకోటి అంటే అంటే వాళ్ళు చెప్పిన కాంప్రమైజ్ అవ్వాలి కాబట్టి అంటే పద్ధతిగా చెప్పట్లేదు, కొంతమంది రప్పుగా కూడా చెప్తారు. అవన్నీ చూసారా? అడగచ్చా ఎవరు అని అడగకూడదా? అట్టగా తల్లి ఏంటంటే ఒక డైరెక్టర్ ఉన్నారు అనుకో, నాకు ఇట్లే కావాలంటంలో వాళ్ళకి ఒక ఫిక్సేషన్, ఒక విజన్ ఉంటుంది. మనకేంటి మా ఫీలింగ్ ఏంటంటే తల్లి, మాకంటే పెద్ద డైరెక్టర్ వాళ్ళు 24 క్రాఫ్ట్స్ ని హ్యాండిల్ చేసేది డైరెక్టర్. సెకండ్ హీరో ఆయనకు నాకు ఒక ఇమేజ్ ఎలా ఉందనేది ఫీల్ అవుతుంటారు హీరో. కాబట్టి వాళ్ళు అనుసరించుకొని వెళ్ళటంలోనే మాకు ఎంతవరకు మేము ట్రావెల్ అవుతూ వచ్చాం. డైరెక్టర్ అండ్ హీరోని ఇద్దరిని బ్యాలెన్స్ చేసుకొని, అంటే చెప్పే విధానంలో కూడా డెఫినెట్లీ ఉండాలి కదా. మనం ఏంటంటే అది చేసి చూపించి ఆ ఎమోషనల్ చేసి చూపిస్తుంటే వాళ్ళు కంటి ముందు అగపడుతుంది కదా. మా రవితేజ గారు అంటారు, మీరు చేసేటప్పుడు పెద్దగా అంత ఎఫెక్ట్ అనిపించదు, చేసేటప్పుడు చాలా ఇది జరుగుతుంది, విగ్గా ఉంటుంది, పిక్చరేషన్కి వచ్చేటప్పటికి దానికి అంత డెప్త్ కూడుద్ది అని అంటాడు. అంటే దాంట్లో ఏంటంటే మనకు తెలియకుండానే ఒక ఎనర్జీ క్రియేట్ అవ్వాలి ఒక విషయానికి. ఏం లేదు, మాకు మన సింహ సినిమాకి బాలయ్య బాబుది ఒక అరటి గెల్ల ఫైట్లు మధ్యలో ఫైట్ జరుగుతుంటుంది. వేసి ఇద్దరు పండబెట్టి అలా కొట్టేటప్పుడు 4 వస్తుంటారు అనగా ఒక పైకి వెళ్తారు. అంటే అక్కడ ఉన్న ఎమోషనల్, అంటే వీడు సావకముందే వస్తారంటారా మీరు, సస్తారు మీరు అనే ఎమోషనల్ ఇక్కడ ఉంది. అంటే వీడిని కొడుతూ ఉండగా వచ్చారు వాళ్ళు మధ్యలో, అంటే వీడు ఫినిష్ అవ్వడం వస్తున్నారేంటి అన్నప్పుడు ఆ భయం అసలు ఆ క్లాస్ పడదు థియేటర్స్లో. అంటే మీరు చేసిన వర్క్ కి అప్రిసియేషన్ రావడం, థియేటర్ లో వర్క్ చూసిన తర్వాత అది అవుట్ రైట్ 6 నంది అవార్డులు వచ్చాయంటేనే అర్థమవుతుంది. నా ప్రశ్న ఏంటంటే, మీరు ఎప్పుడన్నా అంత ఎమోషనల్ గా వర్క్ లో ఇన్వాల్వ్ అయిపోయి ఇది ఇలా చేయాలి అలా చేయాలని ప్లాన్ చేసి తీరా సెట్ మీదకి వెళ్ళిన తర్వాత
ఇది కాదు అసలు, ఇది వద్దు, ఇది బాలా, నెక్స్ట్ వేరేది ఎవరో చెప్పండి అని అట్లా మిమ్మల్ని ఎవరన్నా హార్ష్ గా బిహేవ్ చేస్తే మీరు నొచ్చుకున్న సందర్భాలు ఉన్నాయా అన్నది నా ప్రశ్న. కాదు తల్లి, నేను అంటున్నాను మనిషి ఎప్పుడు కూడా రెండు రకాలుగా మనం మనిషి ఉండగలగాలి. అవతారులు మనం చెప్పగలిగి అవతారులు మనల్ని చెప్పేటట్టుకు మనం ఉండాలి. అన్ని సందర్భాల్లో కుదరకపోవచ్చుగా. అట్లా ఉండాలి. ఉంటే అదే రెండు రకాలైన భర్తలు ఉండాలి. మనం చెప్పి చూస్తాం, ఇది బాగుంది సార్ మా యజన ప్రకారం అని అంటాం. లేదు అది బాగా దానికంటే ఇంకా బెటర్మెంట్ వేరే అది బాగుండదు అని అంటారు అనుకో. అప్పుడు ఏంటంటే మన పెద్ద మనిషి చెప్పినప్పుడు ఆటోమేటిక్ సరెండర్ అయ్యి దానికి యాక్సెప్ట్ చేయాలి. సో మీరు ఎప్పుడు నొచ్చుకోరు అయితే ఎవరన్నా? నొచ్చుకోను లేదంటే స్టార్టింగ్ లో కొద్దిగా ఇబ్బందిగానే ఉంటుంది. ఎవరు చెప్తే మీరు ఎక్కువ హర్ట్ అయ్యారు? అది యాక్చువల్లీ మమ్మల్ని నా పేరు సూర్య అనే సినిమాలో మేము చేసిన కంపోజిషన్ బాగాలేదని తీసేశారు మమ్మల్ని ఫైట్లో. అయ్యా కంపోజ్ చేసి అంటే కంపోజ్ కాదు అంటున్నాను నేను అనేది. ఎక్కడో వాళ్ళకి కనెక్ట్ అవ్వాలి అది. అంత హిట్ సినిమాలో నా పేరు సూర్య సినిమా అంతకు ముందు మేము సరైనోడు సినిమా చేసాం. నెక్స్ట్ మూవీ అది రేసు గురం తర్వాత ఉంటుంది. రేసు గురం ఏదో రేసు గురం దాని తర్వాత మంచి హిట్ అయింది అనమాట బన్నీ గారి కాంబినేషన్లో. అంటే ఏం లేదు తల్లి, నేను అంటున్నాను హీరో డైరెక్టర్ అలా తీసేసినప్పుడు ఏమనిపించింది? ఏమనిపించింది హ్యాపీ కదా. అంటే రెండు రకాలైన భర్త ఉంటుంది. అంటే తీసేసినప్పుడు మన వర్క్ కరెక్ట్గా వాళ్ళు అనుకున్నట్టు మనం చేయలేదేమో, బట్ నెక్స్ట్ టైం వచ్చేటప్పటికి వాళ్ళు అనుకునేలాగా చేయాలనే ఒక వైరాగ్యం వస్తుంది, ఒక తెగింపు వస్తుంది, ఒక వైరాగ్యం వస్తుంది. అంటే మనం ఏంటి మన థాట్ ఏంటి వాళ్ళకి నచ్చేలాగా మన థాట్ క్రియేట్ అవ్వలేదే, బట్ నెక్స్ట్ టైం మనం వాళ్ళకి నచ్చేలాగా చేయాలనేది ఒకటి. తర్వాత నేనేదో బాగా చేశాను అవతరాలు తప్పు అని చెప్పి దాన్ని మేనేజ్ చేసుకెళ్ళటం ఒకటి. మేము అనుకున్నాం అంటే మా తప్పు అనుకున్నాం. మీరు అలా అనుకున్నారు? అవతరాలు నచ్చినట్టు విధానం లేదు. అప్పటికే నా పేరు సూర్య అంటే మీరు ఎన్నో సినిమాలకు చేశారు, ఎన్నో అవార్డులు తీసుకున్నారు, అప్పటికే నచ్చలేదు అని అంటే కూడా మీరు హట్ అవ్వాలా. కమ్మకు 10 రోజులు షెడ్యూల్ క్యాన్సిల్ అయితే అరుణాచలం కొన్ని యాత్రకి వెళ్ళేసి హ్యాపీ కార్ వేసుకుని 10 days హ్యాపీ కొంచెం మైండ్ ఫ్రెష్ చేసుకొని మళ్ళీ ఎనర్జీ తోటి బయటకు ఆ షూటింగ్ యూనిట్ అందరికి థ్యాంక్స్ చెప్పి అది మేము వెళ్ళే పొజిషన్ కిచ్చా అని ఒక బ్యాంక్ మాస్టర్ తీసుకొచ్చేసారు. సరే అట్లయినా నా ఫైట్ పెద్దగా సినిమా కూడా ఫైట్ పెద్దగా వర్క్స్ అలా, అందుకని మమ్మల్ని కాదు అన్నారని ఫైట్ చెందడం కాదు. అంటే సిచ్యువేషన్ ఏంటంటే ఆ ఫైట్లో ఎమోషన్ లేనందువలన అది మేము చేసినా ఎవరు చేసినా అది ఫ్లాప్. అది అంటే మనకి ఒక నెగటివ్ థింగ్ జరిగిన లైఫ్లో, ఒక నెగటివ్ ఇన్సిడెంట్ జరిగిన లైఫ్లో ఏమాత్రం ఫీల్ అవ్వకుండా దాన్ని ఛాలెంజ్గా తీసుకొని ఎంత మాక్సిమం బెస్ట్గా వాడుకోవచ్చో దాన్ని అరుణాచలం అన్నారు, ట్రిప్ అన్నారు, మళ్ళీ ఎనర్జీ ఫిల్ చేసుకున్నారు. అలా వైకుంఠపురం అనే సినిమాకి కాంబినేషన్ చేసాం, సూపర్ హిట్. ఇది కదా మనిషికి కావాల్సింది అసలు. సూపర్, అసలు సూపర్. వైకుంఠపురంలో పాటలన్నీ చిత్తలార చెరపడం, చాలా నడుచుకుంటూ పాట, అసలు చేతిలో కోడి కత్తి, అసలు వేరే లెవెల్ అది, అసలు సూపర్. అసలు ఇప్పుడు కూడా ఏంటంటే తల్లి మా ఫీలింగ్ ఏంటంటే తల్లి, ఎక్కడైనా అపశయం కరెక్ట్గా మనం తీసుకోగలిగితే మళ్ళీ ఏ రోజైనా దానికి చెప్పుద్ది. దాన్ని ఈగోలాగా అట్ చేసుకుని మనం కుంగిపోవడం అవసరం లేదు. అపజయం అంటే వాటి ప్రాబ్లం ఏంటి దానికి షోమని. యాక్చువల్ ఏంటంటే ఇట్లాంటి తీసేయటాలు ఒక మనిషిని నీది బాగలేదు అంటాలు బాగుండే అంటాలు అనేది అది అంటే అది నేచర్లోనే గుణం ఉంది, నిరంతరం మార్పు. రేయి పగల్లాగా అలాంటి సుఖ దుఃఖాల్లాగా నిన్ను సూపర్ అనే ఒక ప్లేసు, నేను బాగలేదనే ఒక ప్లేస్లు అన్నీ కూడా మనిషికి నేచర్లోనే సహజంగా ఉండే డిజైన్ చేయబడి ఉంది. అది తర్వాత వెళ్ళాక అర్థమైంది మన తర్వాత. అంటే దీన్ని మనం తప్పుగా అర్థం చేసుకుంటే పొగిడినప్పుడే నిరంతరం పొగడంపులకే మనిషి ఉంటే నిరంతరం అహంకారంతో ఉరిగిపోతాడు మనిషి. కాబట్టి అప్పుడప్పుడు తీసేయటాలు తక్కువ మాట్లాడటాలు వస్తేనే బ్యాలెన్స్ అవుతాడు. ఒక ఫెయిల్యూర్ కి నా జీవితంలో ఇంత గొప్ప నిర్వచనం నేను వినలేదు, విని ఉండనేమో కూడా నాకు అర్థం కావట్లేదు. కుర్రోళ్ళు కూడా యూత్ అంతా కూడా తెలియాలి 100%. అందుకనే అడిగాను నేను ఆ ప్రశ్న, మీరు ఫెయిల్యూర్స్ ని ఎలా హ్యాండిల్ చేస్తారు అని అందుకనే అడిగాను.